కాంగ్రెస్ ఏడాది పాలనపై రైతులకు పండుగ జరుపుకుంటున్నారు. ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి ఆరిక కట్టాల్సిన రైతు మార్పు కోసం పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేశారని రాసుకొచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. అయితే ఈ రోజు మార్నింగ్ మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అలాగే రేపటి నుంచి ప్రజాపాలన విశ్వాసాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసలుకి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఈ 9 రోజులు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారో అప్డేట్స్ ఏంటి? రైతు వెన్నెల సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా ఆయన ట్వీట్ చేశారు. ప్రధానంగా రైతులకు సంబంధించి ఏడాది క్రితం ఇదే రోజు రైతులకు సంబంధించి కూడా అరక పట్టాల్సిన రైతు ఏదైతే పోలింగ్ బూత్ వెళ్లి ఓటు వేశారు, ఆ చరిత్ర నేడు తిరగరాసింది. రైతులను సువర్ణాక్షరాలను లెక్కించింది. రైతులకు సంబంధించి కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతుకు సంబంధించి కూడా రైతు భరోసా పేరుతో కూడా రైతు భరోసా రాబోతుంది. ఇప్పటికే ఆ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా రుణమాఫీ చేసిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సన్నవడ్లకు సంబంధించి కూడా 500 బోనస్ ను ప్రకటించాం. మద్దతు ధరకే పంటలు కొంటున్నామని కూడా ప్రధానంగా ట్వీట్ కి సంబంధించి కూడా రైతన్నను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక ప్రజాపాలనకు సంబంధించి కూడా ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రజా విజయోత్సవాల పేరుతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏదైతే సభలు నిర్వహిస్తా ఉన్నదో, ఇప్పటికీ హనుమకొండకు సంబంధించి కూడా అక్కడ ఇందిరా శక్తి ఆ పేరుతో కూడా మహిళా సాధికారత సభలు నిర్వహించారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళలకు సంబంధించి కూడా 6 గ్యారెంటీలో మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేసిన ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు, మరోవైపు 200 యూనిట్లకు సంబంధించి కూడా ఉచిత విద్యుత్కు సంబంధించి అంశం కావచ్చు, మిగతా సంబంధించిన మహిళలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాల పంపిణీకి సంబంధించి కూడా కార్యక్రమం ప్రారంభించడం కావచ్చు. ఇక మిగతా సంబంధించి వడ్డీ లేని రుణాలకు సంబంధించి కావచ్చు, అంటే మహిళలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతున్నట్టుగా కూడా ఆ సభ వేదికలో కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే యూత్ కి సంబంధించి యువత సాధికారతో పేరుగా అక్కడ ఏదైతే కరీంనగర్ లో సభ నిర్వహించారో అక్కడ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 50,000కు పైగా ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ కావచ్చు, ఇక డిఎస్సికి సంబంధించి 60 రోజుల్లో డిఎస్సిని నోటిఫికేషన్ ఇష్యూ చేయడం, ఆ డిఎస్సి పోస్టింగ్లకు సంబంధించి కూడా నియామకాలు చేపట్టడం, ఇట్లాంటి అంశాలన్నిటికీ కూడా వివరించింది. మరోవైపు ఇక రానున్న కాలంలో యూత్ కు సంబంధించి ఏ విధంగా ఉండబోతున్న పైన కూడా అక్కడ సభ వేదిక కూడా వివరించిన నేపథ్యంలో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ సంబంధించిన కూడా పాఠశాలకు సంబంధించిన శంకుస్థాపనలు కావచ్చు, మరోవైపు ఏదైతే నైపుణ్య శిక్షణ సంబంధించి కూడా యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, మిగతా ఐటీకి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్న ఐటీ కంపెనీలకు సంబంధించి కావచ్చు, దాని ద్వారా ఉపాధి కల్పనలకు సంబంధించి కూడా అక్కడ యువతకు సంబంధించి కూడా సభను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ రోజు సంబంధించి కూడా రైతుకు సంబంధించి రైతు పండుగ చేయబోతున్నారు. ఇక పాలమూరుకు సంబంధించి కూడా సాయంత్రం సభ జరగబోతుంది. ఇక రైతులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ముగింపు సభకు సంబంధించి అంటే రేపటి నుంచి 9 రోజుల పాటు సంబంధించి కూడా విజయోత్సవాలు జరగబోతున్నాయి. ఈ రోజు సంబంధించి కూడా రైతు పండుగ ముగింపు సభ సాయంత్రం జరగబోతుంది. పాలమూరులో జరగబోయే సభకు సంబంధించి కూడా దాదాపు 1,00,000 మంది సమీకరణ జరగబోతుంది. రైతులంతా కూడా తరలి రావాలి. రైతుకు సంబంధించిన ఏడాది సంవత్సర కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తూ వస్తున్నది. దాంట్లో భాగంగా ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతులకు సంబంధించి కూడా పంట మద్దతు ధర కావచ్చు, 5 సన్నవడ్లకు సంబంధించి కూడా 500 బోనస్ ఇవ్వడం జరిగింది. ఇక మిగతా సంబంధించి అంటే ఇంకా 3 లక్షలకు సంబంధించి కూడా రైతులు రుణమాఫీకి సంబంధించి అంటే వివిధ సాంకేతిక కారణాలు కావచ్చు, ఆధార్ కార్డు సంబంధించి కావచ్చు, మిగతా ఏదైతే ఓటర్ కార్డు సంబంధించి కావచ్చు, అడ్రస్ ప్రూఫింగ్ సంబంధించిన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమందికి 3 లక్షల మంది రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ జరగలేదు. దానికి సంబంధించి కూడా ఈ రోజు ప్రకటన చేసే దాని నిధులు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పటికీ దానికి సంబంధించిన కూడా బడ్జెట్ పూర్తి జరిగినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు సాయంత్రానికి సంబంధించి కూడా రైతులకు మరో తీపి కబురు సీఎం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్పబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక రైతు రుణమాఫీ అయితే మిగిలిన రైతులతో రుణమాఫీతో పాటుగా ఏదైతే రైతు భరోసా కింద ఏడాదికి 7,500 సంబంధించి పంటను ఏదైతే పంట రుణాన్ని ఇచ్చేందుకు సంబంధించి రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ సీజన్ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తారు. దానికి సంబంధించి కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నిర్వహించబోయే రైతు పండుగ కార్యక్రమంలో ప్రధానంగా ఈ రోజు రైతులకు సంబంధించి ఏమైనా కొత్త పథకాలను ప్రవేశపెట్టే దాని గురించి మాట్లాడే అంశం ఏమైనా ఉందంటారా?
ఖచ్చితంగా ఇప్పుడు ఈ రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా 3 లక్షలకు సంబంధించిన రుణమాఫీని క్లియర్ చేయడంతో పాటుగా పంట పెట్టుబడి సాయానికి సంబంధించి కూడా ఈ సీజన్ నుంచే ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాన్ని ఈ జనవరిలో ప్రారంభించేందుకు సన్నిద్ధమైంది. దానికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి 7,500 పంట పెట్టుబడి సాయానికి సంబంధించి కూడా ఈ సీజన్ నుంచే ప్రారంభించేందుకు అది ఈ వేదిక నుంచే రైతులకు ఈ రోజు తీపి కబురు చెప్పేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో పాటుగా ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే రాష్ట్రంలో ఉన్న 40 లక్షలకు పైగా రైతులకు సంబంధించి కూడా వాళ్ళ ఏదైతే బీమా సంబంధించిన ప్రీమియం చెల్లిస్తా ఉన్నది. దానికి సంబంధించి కూడా వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది. రైతులకు సంబంధించి ఇచ్చిన హామీలన్నిటిని కూడా నెరవేరుస్తా ఉన్నాం. ఒక మద్దతు ధరతో పాటుగా కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు కొనుగోలు కేంద్రాలను కూడా పెంచి ఆ కొనుగోలు కేంద్ర ధాన్యం కొనుగోలు చేశాం. దాంతో పాటుగా రైతుల బీమా ప్రీమియం చెల్లిస్తా ఉన్నాం. దాంతో పాటు రైతు భరోసా ఎన్నికల ముందు ఇచ్చిన రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ సీజన్ నుంచే ప్రారంభించడంతో పాటుగా పూర్తి స్థాయిలో ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా ఈ రోజు ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి ఈ రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ 9 రోజులకు సంబంధించి కూడా సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏ రంగాలకు ఎట్లాంటి నిధులు ప్రకటించింది, ఏ రంగాలకు సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది, ఆ సంబంధించిన పథకాలకు సంబంధించిన అవన్నీ కీర్తనలకు సంబంధించి కూడా ఒక్కొక్క రోజు వివరిస్తూ ఈ ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తారు. దానికి సంబంధించి రేపు ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ 9 రోజుల పాటు సంబంధించి ఈ షెడ్యూల్ ఉండబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముందు రోజు అంటే డిసెంబర్ 1వ తేదీన సంబంధించి కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి సంబంధించి 26 రెసిడెన్షియల్ స్కూల్ కి సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇక దాంతో పాటుగా విద్యార్థులకు సంబంధించి కూడా వ్యాస రచన పోటీలు 1వ తేదీన జరగబోతున్న నేపథ్యం అనేది. ఇక 2వ తేదీకి సంబంధించి కూడా నర్సింగ్ మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం ఉండబోతున్నది. ఇక 213 కొత్త అంబులెన్స్లకు సంబంధించి కూడా ప్రారంభం జరగబోతున్నది. ఇక 33 ట్రాన్స్జెండర్ ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్లకు సంబంధించి కూడా వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా ప్రత్యేక క్లినిక్లను రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఏర్పాటు చేయబోతున్నది. దానికి సంబంధించి 33 కేంద్రాలను రేపు అయితే డిసెంబర్ 2వ తేదీన ప్రారంభించబోతున్న నేపథ్యంలోని. దాంతో పాటుగా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ జంక్షన్లలో కూడా ట్రాన్స్జెండర్ అని ఇప్పటికే వాళ్ళను ఆ సేవలను వాడుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దాంతో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జరగడం ట్రాన్స్జెండర్ సంబంధించి కూడా ట్రాఫిక్ జంక్షన్లలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు వాళ్ళ సేవలను వాడుకోవాలని కూడా ఇప్పటికే చెప్పి దానికి సంబంధించి కూడా డిసెంబర్ 3వ తేదీన సంబంధించి కూడా వాళ్ళకు విధుల్లో చేరబోతున్న నేపథ్యం. ఇక డిసెంబర్ 4వ తేదీకి సంబంధించి కూడా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఆ భవనానికి శంకుస్థాపన జరగబోతున్నది. ఇక మొత్తంగా ఈ 9 రోజులకు సంబంధించి ఒకవైపు ఇందిరా మహిళా శక్తికి సంబంధించి కూడా అయితే బజార్లు ప్రారంభించబోతున్న నేపథ్యంలో స్వయం సహాయక గ్రూపులకు సంబంధించి కూడా వాళ్ళతో ఏదైతే వాళ్ళకి సంబంధించి కూడా లోన్లు ఇచ్చేందుకు సంబంధించిన కార్యక్రమాన్ని తీసుకుపోతున్నారు. మరోవైపు దాంతో పాటుగా గట్టిగా తొలిసారిగా ఐఐటి మహిళకు సంబంధించిన ఐఐటి సంబంధించిన కాలేజీ ప్రారంభోత్సవం జరగబోతా ఉన్నది. దాంతో పాటుగా డిసెంబర్ 6వ తేదీకి సంబంధించి కూడా యాదాద్రి సంబంధించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరగబోతున్నది. 7వ తేదీకి సంబంధించి కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభోత్సవం జరగబోతున్నది. ఇంకా పోలీసుకు సంబంధించి కూడా ప్రత్యేక బ్యాండ్ ప్రదర్శన సంబంధించి దాంతో పాటుగా తెలంగాణ కళా ప్రదర్శనలు 6వ తేదీన ఉండబోతున్నాయి. ఇక మొత్తంగా ఈ 9 రోజులు అంటే 9వ తేదీకి సంబంధించి కూడా 1,00,000 మంది మహిళా శక్తి సభ్యులకు సంబంధించి సెక్రటేరియట్ ప్రధానంగా సచివాలయానికి సంబంధించి కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా 9వ తేదీకి సంబంధించిన ఈ కార్యక్రమం జరగబోతున్నాయి. 9వ తేదీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఏర్పాటు ప్రకటన ఒకవైపు, మరోవైపు అగ్రనేత సోనియా గాంధీకి సంబంధించిన జన్మదిన సందర్భంగా ఈ సచివాలయంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు జరగబోతున్నది. ఇక ట్యాంక్ బండ్ తో ఈ భారీ తెలంగాణ కళాకారుల ప్రదర్శనలతో పాటుగా వివిధ కళారూపాలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఈ 9 రోజులు ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తా ఉన్నది. ఈ 9 రోజుల పాటు ఏ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది, ఎట్లాంటి యూత్ కి సంబంధించి మహిళలకు సంబంధించి మిగతా ఏదైతే సామాన్య ప్రజలకు సంబంధించి కావచ్చు, వైద్య విద్య సంబంధించిన ఆ రంగాలలో ఎట్లాంటి కొత్త ఒరవడిని తీసుకురాబోతుంది, ఎట్లాంటి దానికి సంబంధించి దాని ద్వారా ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరబోతున్నారు కూడా పూర్తి స్థాయిలో ఈ 9 రోజుల పాటు
వివరిస్తూ శంకుస్థాపన చేస్తూ ప్రారంభించడం జరుగుతున్న నేపథ్యం అయితే ఉన్నది. ఈ రోజు సంబంధించి ఈ రైతులకు సంబంధించి మొన్నటి వరకు మహిళలకు సంబంధించిన బహిరంగ సభ ద్వారా మహిళలకు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధి విధానాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. దాంతో పాటుగా యువతకి సంబంధించి విధి విధానాలు వివిధ సభ ద్వారా వివరించడం అనేది ఈ రోజు సంబంధించిన స్పెషల్ గా రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో ఎట్లాంటి రైతుల సంక్షేమం కోసం ఏ విధమైన పథకాలు తీసుకొచ్చింది, ఎట్లాంటి ఆ పథకాల ద్వారా ఆ రైతులకు మేలు జరిగింది, ఇంకా రాబోయే రోజుల్లో రైతులకు సంబంధించి ఏ విధమైన పథకాలు తీసుకురాబోతున్నది, ఇంకా ఇచ్చిన ఉండబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ 9 రోజులు అంటే ఈ రోజు పూర్తిగా రైతులకు సంబంధించిన సభ తర్వాత రేపటి నుంచి 9 రోజుల పాటు ప్రజా విజయోత్సవాలు జరగబోతున్నాయి. వినలు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై మనతో పాటు స్పందించడానికి ఇప్పుడు ఉన్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ ప్రతినిధి అడ్డిపోచారెడ్డి గారు. వారితో మాట్లాడేద్దాం. అడ్డిపోచారెడ్డి గారు నమస్తే అండి, వినిపిస్తుందా అండి? భోజారెడ్డి గారు, ఏదైతే ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్వేదిగా ట్వీట్ చేశారు, సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరిక కట్టాల్సిన రైతు మార్పు కోసం పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటేశారంటూ కూడా ఆయన ఎక్స్వేదిగా రాసుకొచ్చారు. మొదటిగా ఈ ట్వీట్ పై మీ స్పందన ఏంటి? ఈ రోజు చూస్తా ఉంటే, ఎందుకంటే 4 రోజుల నుంచి మేము మహబూబ్ నగర్లో ఉన్నాం. ఈ ప్రజాపాలనలో రైతుల కోసం దాదాపు 160 స్టాల్స్ ఇక్కడ పెట్టి రైతు పనిముట్లు రైతులకు కొత్త పద్ధతిలో ఏ విధంగా రైతాంగం ఏ విధంగా చేయాలనో అని చెప్పి ఆ ఆలోచనతో ఈ రోజు పనిముట్ల స్టాల్స్ పెట్టడం జరిగింది. చూస్తా ఉంటే 4 రోజుల నుంచి ఇక్కడ ఈ రోజు ముగింపు కార్యక్రమం. పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఈ రోజు ఓటేయడం, అదే విధంగా ప్రజాపాలనని తెచ్చుకోవడం ఈ యొక్క రాష్ట్ర ప్రజల అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు 3000 కోట్లు కూడా రైతు ఖాతాల్లో వేయడం ఇది అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ రోజు మహబూబ్ నగర్ నుంచే ముగింపు కార్యక్రమం చేసుకొని ఈ రోజు రైతు కోసం దాదాపు 54,000 కోట్లు రైతుల కోసం కేవలం ఈ రోజు వేయడం జరిగింది రైతుల కోసం. అదే విధంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలం